బెల్లంపల్లిలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజా సంఘాలు భారీ ఎత్తున నిరసన చేపట్టాయి. మోడీ ప్రభుత్వ నిర్ణయాలతో నిరుపేదలపై పెనుభారం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో పాటు జీఎస్టీ విధానాల వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరియు ఇతర ఐఐటిసి మరియు ఇతర లేబర్ సెల్ ఇతర కార్మిక సంఘాల నాయకురాళ్లకు విచ్చేసిన కార్మిక సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాకుండా నుంచి ఉన్న చట్టాలను 29 పాత చట్టాలను ఒక 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను యాజమాన్యాలకు కట్టు బానిసలుగా తయారు చేస్తున్న విషయం భారతదేశంలో ఉన్న ప్రతి కార్మికుడు, కర్షకుడు, ప్రజలు అందరూ గుర్తెత్తి ఇది వద్దురా నాయనా, నువ్వు రాకముందు నీ పార్టీ లేకముందే, భారతదేశంలో స్వాతంత్రం రాకముందే శ్రామిక వర్గం ఏకమై ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో సూర్యాస్తమై సూర్యుడు ఉదయించిన స్థానం నుంచి సూర్యాస్తమయ్యేంత వరకు చేస్తున్నటువంటి కార్మిక వ్యక్తి చాకరీని కూకటి వేలతో తొలగించినటువంటి శ్రామిక అంబేద్కర్ బొమ్మ సాక్షిగా కార్మిక సంఘాల ఐక్య పిలుపు వెంటనే ఈ 4 కోళ్లను ఉపసంహరించుకోండి. కార్మికులను కట్టు బానిసలుగా, యాజమాన్యాలకు కట్టు బానిసలుగా తయారు చేస్తున్న ఈ నల్ల కోళ్లు, ఈ నల్ల చట్టాలను, ఈ కార్మిక వ్యతిరేక, కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని పిడికిలెత్తి గొంతెత్తి మీరు పోరాటానికి అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అవకాశం మాకు కల్పించకండి. మోడీ గారు దయచేసి ఈ 4 చట్టాలను మరి ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడవలసిన ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క నిరసన కార్యక్రమం అని అనుకోండి, ధర్నా కార్యక్రమం అనుకోండి, కార్మికుల ఆగ్రహ కార్యక్రమం అనుకోండి, మీ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. కార్మికుల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత, బీజేపీ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వాలు పెద్దలు గుండెలు అయిపోతాయి. అది కార్మిక పోరాటం చరిత్ర. కాబట్టి ఈరోజు ఒక కార్మిక వర్గానికి సంబంధించిందే కాదు, అట్లాగే వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చిండు, వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నాడు, అట్లాగే విద్యుత్ చట్టాలను తీసుకొస్తున్నాడు, అట్లాగే గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడానికి జీవీపీ రామ్జీ అనే పేరు మార్చి ఆ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసే కుట్రకు ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తెరలేస్తున్నది. కాబట్టి ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టులు పోరాడి ఆ చట్టాన్ని తీసుకొచ్చి సంవత్సరానికి 365 రోజులు ఉంటే కనీసం 200 రోజులన్న పని దినాలకు అవకాశం కల్పించాలి. గ్రామీణ పేదలకు శ్రమ అనేది కూడా ఒక హక్కుగా భావించి దాని చట్టం చేయబడ్డది. అలాంటి చట్టాన్ని మీద ఈరోజు ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కళ్ళు మండినాయి. అంటే గుండెలు బాదుకుంటున్నారు. ఈ పథకం ఉండబట్టే ఈరోజు శ్రమజీవులకు గ్యారెంటీ ఉంది, ఈ పథకం ఉండబట్టే గ్రామీణ ప్రాంతాలు ఉపాధి దొరుకుతుంది. ఆ పథకాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు ఈ పేదలకు ఉపాధి దొరకకపోతే ప్రభుత్వాల మీద ఆధారపడతారు. లాంఛం దూరాన్ని, కాల్మక్తాన్ని ఎదురు చూసే పరిస్థితులను తీసుకురావడం కోసం ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే
కార్మికులకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. కాబట్టి ఇలాంటి చర్యలన్నింటినీ కూడా యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా కార్మికులతో కలిసి ముక్తకంఠంగా ఈ రోజు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. అట్లాగే ద్రవ్యోల్బణం తగ్గుతున్నది. ధరల పెరుగుదల చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడ కూడా పేదవాళ్ళు కొనే వస్తువులు ఏది కూడా అందుబాటులో లేకుండా పోయినాయి. ఆకాశానికి ఎక్కిరిచ్చే పరిస్థితులు వస్తున్నాయి. ధరలు పెరుగుతున్నాయి. చూద్దామంటే మన బిడ్డలు అంటే ఇరిగే పరిస్థితి వస్తుంది. కానీ